ఈ కార్యక్రమం థామోనాయుడు గారి బోధన. థామో గారు గేట్ గ్లోబల్ ఫ్యామిలీ ఆఫ్ చర్చెస్ కు పర్యవేక్షణ అందిస్తున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ రాష్ట్రంలోని శాంటన్ లో ఉన్న గేట్ మినిస్ట్రీ స్థాపకుడు మరియు ప్రధానాధికారి. ఆయన సంఘాన్ని ఖచ్చితమైన బైబిల్ బోధనలపై నడిపించాలనే దృష్టితో సేవ చేస్తున్నారు. అలాగే భూమిపై క్రీస్తుకు ప్రాతినిధ్యం చేసే విధంగా దేవుని బిడ్డలను ప్రోత్సహించే సేవను జరిగిస్తున్నారు. ఇప్పుడు మనము యెహోషువ యొక్క నాయకత్వాన్ని చూస్తాం. మరియు అతడు మోషే యొక్క సేవకుడిగా ఉన్నాడు. మోషే తర్వాత నాయకుడయ్యాడు. నాయకునిగా మోషే యొక్క సమయము యొర్దాను నది వద్ద ముగిసింది. అతడు ఆ దేశమును దూరము నుండి మాత్రమే చూచేటువంటి అవకాశాన్నే కలిగి ఉన్నాడు. కానీ నిజానికి దానిలో అడుగుపెట్టే అవకాశం అతనికి కలుగలేదు. యొర్దాను నదిని మోషే ఎందుకు దాటలేదు అని అనేకమైన తరగతులలో వారి యొక్క అభిప్రాయాలు తెలియచేశారు. మరి ఒకటి, అతడు దేవుని మాటకు అవిధేయత చూపాడు అని, మరియు అతని కోపము, ఎందుకంటే లేవి అభిషేకంలో చాలా అద్భుతమైన కోప నియంత్రణ కలిగి ఉంటారు. కానీ అతడు కోపముతో వెళ్ళాడు. అతని అభిమానం కోపముగా మారింది. అదంతా మీకు తెలుసు, నేను వివరంగా చెప్పనక్కర్లేదు. అతడు ప్రజల యొక్క కోరికలకు విసుగు చెంది అక్కడ బండతో మాట్లాడటకు బదులుగా బండను కొట్టాడు. ఇక నీవు యొర్దాను దాటి వెళ్ళవు అని దేవుడు చెప్పారు. నీవు కొంతకాలమే ప్రజలను నడిపిస్తావు. ఇది ఒక తలంపు, మరియు అది చాలా కఠినమైనది, ఎందుకంటే అతడు నమ్మకమైనవాడు. కానీ మరొక కోణములో దానిని మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. దేవుడు మోషే యొక్క నాయకత్వాన్ని యొర్దాను నది వద్ద ఎందుకు ముగించాడు అనే విషయాన్ని చూద్దాము. ఆ నదిని దాటి దేశములో ప్రవేశించే అవకాశాన్ని అతనికి కలుగు చేయలేదు. మరియు ప్రాముఖ్యంగా ఒకవేళ దేవునికి ఆ నాయకుడు లేదా ఆ యొక్క గోత్రము ఆ దేశాన్ని స్వతంత్రించుకోదని తెలిస్తే, ఆ నాయకుడు ఇతరులకు ఆ దేశాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో చెప్పుటకు అనుమతించడు. మరొక మాటలో, లేవిపైనున్న అభిషేకపు దుప్పటి దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కాదు, కాని ప్రజలకు దేవుని యొక్క సన్నిధిని పరిచయం చేయడానికి. మనందరము గమనించవలసినది ఒకటి ఉన్నది. దేవుడు మనలను చీకటి నుండి లేదా సాతాను యొక్క బంధకముల నుండి మనలను బయటికి తీసుకుని వచ్చినప్పుడు, దేవుని ప్రజలముగా మన యాత్రలో దేవుడు చేసే మొట్టమొదటి పని ఆ స్వాస్థ్యమును మనకు పరిచయం చేయుట కాదు. అద్భుత రీతిగా పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క దేశము స్వాస్థ్యము గురించి కాదు. దేవుడు చేసే మొదటి పని అభిషేకానికి, వాక్యానికి, సన్నిధికి, దేవుని ఆత్మకు పరిచయం చేసే నాయకుడను నీకు అనుగ్రహిస్తాడు. మేఘములలో ఉన్నట్లుగా ఆయన సన్నిధి. అన్నిటికంటే ఎక్కువగా దేవునిది నమ్మిక ఉంచాలి అని చెప్పే నాయకుడిని ఇస్తారు. అనుదినము దేవుని నమ్మండి. నీవు ఉదయము లేచినప్పుడు నీ కొరకు ఆహారము ఉంటుంది. అది ఈ రోజు కొరకు మాత్రమే చాలినంత నీవు తీసుకోవాలి. రేపటి కొరకు వద్దు. ఆయన సన్నిధి సాంప్రదాయాన్ని, ఆయన సన్నిధిని నీకు పరిచయం చేసే నాయకుడిని ఆయన నీకు ఏర్పాటు చేస్తాడు. ఆ పర్వతం పైనున్న దేవుడిని నీకు చూపించడం తెలిసిన నాయకుడు. ఒక చాలా గొప్ప నా సొంత అనుభవాలను మీకు తెలియచేస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా చెప్పడం నాకు చాలా తేలిగ్గా ఉంటుంది. మనము రక్షణ పొందినప్పుడు అభివృద్ధి గురించి వినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము. కానీ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండుటయే మనకు గొప్ప భాగ్యము. మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉండాలి అని నాకు తెలుసు. కానీ ప్రత్యేకమైన సన్నిధి యొక్క వాస్తవికత మనము కోరుకునేది అది ఉపవాసములో దేవుని సన్నిధిలో సమయము గడుపుట. 40 రోజులు ఉపవాసం చేసే అవకాశం నాకు రాలేదు, కానీ 21 రోజులు చేశాను.
నన్ను నేను ప్రత్యేకపరుచుకొని 21 రోజులు దేవుని సన్నిధిలో సమయం గడపడం చాలా సంతోషంగా భావించాను. మేము అసలు ఆహారం తీసుకోలేదు, కానీ నీళ్లు త్రాగాము. మరి సాయంకాలం కూడా ఉపవాసం పాటించాము. కొందరు 40 రోజులు అలాగే చేస్తారు, నీళ్లే త్రాగుతారు, నీళ్లు మాత్రమే. మరియు వాళ్ళు రాత్రంతా ప్రార్థిస్తారు. మేము శుక్రవారం రోజున తరగతి గది ఉండేది, అది మా చర్చిలో ఉండేది. నేను పెంతెకోస్తల్ చర్చ్ ఏఎఫ్ఎం చర్చిలో పెరిగాను, అదే నా యొక్క బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను సంపూర్ణ సేవకుడిగా మారాను. అప్పుడు చిన్నవాళ్ళం, నాకు అప్పుడు 13 కానీ 14, 15 వయసు అనుకుంటాను. నేను ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాలకు వెళుతున్నాను. అక్కడ పెద్దలతో కలిసి ఉపవాసంతో రాత్రంతా కూడా తెల్లవారే వరకు ప్రార్థన చేసేవాళ్ళము. మధ్యలో మాకు నిద్ర వచ్చేది, కానీ పెద్దలు చాలా కఠినంగా ఉండేవారు. మమ్ములను కొట్టి నిద్ర లేపేవారు. కార్పెట్ మీద పడుకుంటే కొట్టి లేపేవారు, ప్రార్థన చెయ్యి అని చెప్పేవారు. తర్వాత వారే పడుకునేవారు. కానీ వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తాను, ఎందుకంటే ఆత్మీయ శక్తిని గురించి వారు మాకు నేర్పించారు. అన్య భాషలలో ఎలా ప్రార్థించాలో వారు తెలియచేశారు. నీవు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మానవ భాషలో నీవు అక్కడ ప్రార్థించకూడదు. రాత్రంతా ప్రార్థన చేయుటకు ఎంతో ఆసక్తిని చూపేవాళ్ళము, వాక్యములు చదివేవాళ్ళము, ఆ పేరు పెట్టి ప్రార్థించేవారము, సాతానును బంధించేవారము, అనేకమైనవి చేశాం. అయితే కొన్ని సందర్భాలలో దేవుని సన్నిధితో ఆ స్థలమంతా నింపబడేది. దేవుని ఆత్మతో నింపబడేవారము, ఎంతో ఆనందించేవాళ్ళం. తరువాత 4-5 సంవత్సరములు దేవునికి దూరముగా ఉన్నాను. మరియు తిరిగి వచ్చినప్పుడు 22 సంవత్సరాలు, తప్పిపోయినప్పుడు 18. మరియు మేము దేవుని కొరకు ఎంతో ప్రేమ, ఆకాంక్ష, ఉత్సుకత కలిగి ఉన్నాము. మేము అభిషేకము పొందాలి అని ఆశించాం. కాబట్టి నేను ప్రభువులోనికి తిరిగొచ్చినప్పుడు అక్కడ మా యొక్క చర్చిలో చిన్న తరగతి గది లాంటిది ఉండేది. కొద్దిమంది పట్టేవారు. అయితే శుక్రవారం ప్రార్థించడానికి సమయం లేదు. అప్పుడు మేము కొండలకు వెళ్ళాం. రాత్రంతా ప్రార్థించేవారు. మంచు పడేది. రాత్రంతా వణుకుతూ ఉండేవాళ్ళం. ఉదయం వరకు ప్రార్థించాం. నేనొక పని చేస్తున్నాను, మరియు ఇంటికి వెళ్ళి స్నానం చేసి నేరుగా పనికి వెళ్ళేవాడిని. దేవుని మంటతో ఉండేవాళ్ళం. ప్రతి తలుపు తట్టేవాళ్ళం. మా పొరుగువారికి యేసుక్రీస్తు గురించిన సువార్త ప్రకటించి పత్రికలు ఇచ్చేవాళ్ళం. అవన్నీ కూడా చేసేవాళ్ళము. ఇప్పుడు మమ్మల్ని చూసినప్పుడు మేము వాటిని నమ్మము అని అనుకుంటారు. నేను అలా పెరిగాను. యథార్థముగా ఉండుట నేను నేర్చుకున్నాను. పరిపూర్ణమైన జీవితం జీవించాను. కానీ అది వాస్తవము. మెరోలిన్, నేను గంటల తరబడి ప్రార్థిస్తాము. గంటల తరబడి ప్రార్థిస్తూ దేవుని కొరకు కనిపెట్టేవారము. అవన్నీ కూడా ఆయన సన్నిధిని నాకు పరిచయం చేశాయి. ఆయనను ఎలా నమ్మాలో, ప్రేమించాలో నేర్పాయి. జీవితము కంటే, డబ్బు కంటే, వస్తువుల కంటేను. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను, నీ బంధకము నుండి నీవు బయటకు వచ్చినప్పుడు అదే మొట్టమొదటి అంశముగా ఉంటుంది. అపవాది యొక్క చెర నుండి, ఉచ్చు నుండి విడుదల పొందినప్పుడు మొట్టమొదటిగా ఆయనను తెలుసుకోవాలి. నీకు దానిని ఎవరూ బలవంతముగా చేయలేరు. నీకెలాంటి ఉత్సాహము, ఆసక్తి, ప్రేరణ లేకపోయినట్లయితే ఆయన మొదటి స్థానంలో ఉండడు. నీవు చర్చికి వచ్చినా, చేతులెత్తినా అది జరగదు. బలవంతంగా నీవు నోరు తెరిచినప్పటికీ ప్రార్థించలేవు. అయితే నేను గట్టిగా ప్రార్థించమని చెప్పటం లేదు. నీకు ఆ ఆకలి ఉండాలి అని చెబుతున్నాను, ఆ కోరిక. అయితే దేవుడు మొదటగా మోషే ద్వారా చూపించాడు. వారి నమ్మకము ఆ నేలపైన కాదు, వారి నమ్మకం దేవునిపైన ఉండాలి. అందుకే ఆయన ఫరోతో అన్నారు, మోషే ద్వారా మాట్లాడుచు, నా ప్రజలను వెళ్ళనివ్వండి, వారు అరణ్యంలో నా కొరకు పండుగ చేయాలి. మోషే చేయాల్సింది అదే. వారిని దేవునికి పరిచయం చేయాలి, దేవుని సన్నిధికి కలపాలి, వారిని దేవునికి జతపరచాలి, ప్రభువుతో ఏకము చేయాలి. ఎందుకంటే వారెక్కడ ఉంటే పరలోకం అక్కడ ఉంటుంది, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. వారు దేవునికి దూరమైనప్పుడు సన్నిధి విడిచిపోతూ ఉంటుంది. మరి ఇశ్రాయేలులో కొన్ని రకాల కాలములు ఉన్నాయి. ఇశ్రాయేలుల యాత్రలో దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యక్ష గుడారము అది సరిగ్గా మధ్యలో, 12 గోత్రములకు మధ్యలో ఒక్కొక్క వైపు 4 ఉంటాయి. అది అలా ఉండేది. కానీ ఎప్పుడైతే వారు దేవునికి అవిధేయత చూపి దేవునికి దూరమయ్యున్నారో, దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును పాలెమునకు వెలుపల దూరంగా వేసేవారు.
పాలెము వెలుపల నుండే మోషే దేవునితో ఎలా కలుసుకునేవాడో చూసేవారు. ఆ మహిమ దిగివచ్చుట వారు చూసినప్పుడు వాడు పడిపోయేవారు, ఎంతగానో పొంగిపోయేవారు. దేవుడు వెళ్ళిపోయాడు, కాని వారిని విడిచిపెట్టలేదు. మోషేను బట్టి మరి మోషేయే ఈ ప్రజలు ప్రతి క్షణము ఆనందించినట్లుగా వారిని చేశాడు. మీకు తెలుసా, దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది నిన్ను నిలబెడుతుంది. నీకు సమృద్ధి ఉంటుంది, వస్త్రాలు ఉంటాయి, నీ పాదముల చెప్పులు కూడా అరిగిపోవు, నీ ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కూడా ఉండదు. ఎప్పుడైతే వారు అవిధేయత చూపించారో అప్పుడే వారికి అనారోగ్యం కలిగింది. లేకపోతే వారు బాగుండేవారు. వారు సహజంగా మరణించేంతవరకు దేవుడు ఎదురుచూశాడు. ఎందుకంటే వాగ్దాన భూమిలో ప్రవేశించడం వారికిష్టం లేదు. కాబట్టి ఆయన వారిని అరణ్యంలో ఉంచాలి. అది ఏ విధంగా అంటే సరైనటువంటి నాయకత్వం ద్వారా సన్నిధి సింహాసనమునకు వారిని కలపాలి. మోషేకు చేయడానికి వేరే ఏ పని కూడా లేదు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోకి వెళ్ళేవాడు. అతడు విసిగి వేసారినప్పుడు లేదా అనిశ్చితి తన జీవితంలో కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఏమి చెయ్యాలో దేవుడే చెప్పేవాడు. ఈరోజు సంఘములో అది లేదు. అది సంఘములో లేదు. అటువంటి కృపను మనము మొదటి స్థానంలో కలిగి ఉండాలి. నేను ఒక దినాన ఒక వ్యక్తితో ఈ విధంగా మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తితో నేను మాట్లాడుచు అన్నాను, జీవితం చాలా సాధారణమైనది. పరిచర్య లేదా క్రీస్తునందు విశ్వాసము చాలా సాధారణం. మనము కేవలము మూలములకు కట్టుబడి ఉంటే దేవుడు ఆశించిన దానిని మనము చేస్తాము. మూలాలు జీవితములు సమస్తము సరిగా పనిచేస్తాయి, కాని ప్రాథమిక మూలాలు కూడా పాటించలేరు. పునాదులే తప్పు అయితే చాలా తీవ్రమైనటువంటి పొరపాట్లు పునాదులో ఉన్నాయి. దాని ఫలితముగా మన తప్పిదముల కొరకు దేవుని నిందిస్తాము. అదే సమస్య. మరి మనము పునాదిని సరిచేసుకున్నట్లయితే సమస్తము కూడా బాగుపడుతుంది. దీనిని రుజువు చేయడానికి దేవుని సంఘములో అనేక మంది ఉన్నారు. నీవు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. కాబట్టి అది మోషే అదే చేయవలసి ఉన్నది. తన ప్రజలకు బోధించాలి. కంచెలో ఏ విధంగా ఉండాలి, ఎలా రక్షించబడాలి, అతడు రక్షిస్తూ ఉన్నాడు. అదే మనకు బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ ఒక లేఖనాన్ని మనం చూద్దాము. అది నేను మీకు చూపిస్తాను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి రప్పించెను. మరి ఒక మాటలో మోషే ద్వారా అతడు ప్రవక్త కూడా వారిని కాపాడెను. మరియు నాయకత్వపు సూత్రము మీకు తెలుసా? సురేష్ పెద్దల గురించిన వాక్యం చదివాడు. మీరు నమ్మాలి, పురుషుడు పురుషుని కాపాడలేనప్పుడు దేవుని యొక్క కృప కొందరిలో నుండి వారిని కాపాడుతుంది. మీరు నమ్మాలి. నన్ను ఆరాధించమని నేను చెప్పటం లేదు, కానీ నా స్థానం మీకు తెలుసు. ఇక్కడున్న ఇతర నాయకుల గురించి కూడా మీకు తెలుసు. దేవుడు మీ కొరకు నియమించిన నాయకుల ద్వారా మీరు కాపాడబడుచున్నారని నమ్మాలి. అది వారి సామర్థ్యము కాదు, వారి జీవితంపైనున్న దేవుని అభిషేకము. మరి సంరక్షణ, వ్యాధి నిరోధకత, దీర్ఘాయువు, ఆరోగ్యము, వ్యతిరేక వాతావరణాలు, అది అసాధారణమైన జీవితము. మొదటిగా మీరు దానిని నమ్మాలి. కాబట్టి ఎప్పుడైనా ఆర్థిక మాంద్యము ఉద్యోగాల నుంచి మిమ్మల్ని తొలగించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరెల్లప్పుడూ గుర్తుంచుకుంటారు, మీ నమ్మిక మీ యొక్క జీతము, పెట్టుబడులపై కాదు, లేదా పెన్షన్ పైన, పిఎఫ్ పైన మీ నమ్మిక ఉంచరు, కానీ ప్రభువునే నమ్ముతారు. అదే మొదటి స్థానం. కొంతమంది ఆనందం వారికున్న పదవులలో కలిగి ఉంటారు. గ్రేటౌన్లో దేవుడు నాకు నేర్పించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అక్కడ ఏమీ లేనప్పుడు ఆ సంఘములో ఎవరూ పాస్టర్గా ఉండాలనుకోలేదు. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వారు మమ్మలను పంపారు. మేమింకా చిన్నపిల్లలమే, యవ్వనులం. ఆ పరిచర్యలో అక్కడికి వెళ్ళాము. వాటి యందు నమ్మక ఉంచకుండా మేము నేర్చుకోవలసి ఉంది. అక్కడ ప్రజలలో ఏమీ లేదు. వారు చాలా బేదవారు, మమ్మలను పోషించలేరు. ఆయన సన్నిధిని నమ్మిక ఉంచుట మేము నేర్చుకోవాలి. ఈరోజు చాలామందికి ఇది అర్థం కాని విషయం. అందుకే ఈ రోజున దేవుడు నన్ను తీసివేయాలంటే ఈ ఇంటి నుండి కూడా నేను సంతోషంగా పీటర్ మ్యారేజ్బర్గ్ను విడిచిపెట్టినట్లు విడిచిపెడతాను. గ్రేటౌన్ను విడిచిపెట్టాం. గ్రేటౌన్లో మేము 7 సంవత్సరముల తర్వాత చక్కని గృహం కలిగి ఉన్నాం. అందమైన గృహము. అక్కడ ప్రాంతీయ భేదాలు తొలగిపోతున్న సమయంలోనే మేము మా ఇంటిని కొని ఉన్నాము. ఇంకా 6 నెలలు కూడా కాలేదు దాన్ని విడిచి వెళ్ళమని దేవుడన్నారు. ఆ ఇంటిని అమ్మడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అనేకమైన లావాదేవీలు, వడ్డీ రేట్లు కూడా 26% పెరిగి ఉన్నాయి. కాబట్టి ఆ ఇంటిని మేము 3 సంవత్సరాల పాటు విడిచిపెట్టి ఉన్నాము. నేను పీటర్ మ్యారేజ్బర్గ్లో ఉన్నప్పుడు పీటర్ మ్యారేజ్బర్గ్లో జీతం సంపాదించలేదు. నన్ను ఏది ఉంచింది? మరి అది
ఓ నేను తప్పు చేశానా, లేదా ఇక్కడ ఎలా నాటాను? నిజం చెప్పాలంటే మ్యారేజ్బర్గ్లో ఉన్నప్పుడు మొదటి 3 సంవత్సరాలు ఏమీ జరగలేదు. దేవుడు అక్కడ సరియైన సంఘమును నాటాడు అని విన్నాము. గ్రేటౌన్లో ఇంటిని అలాగే ఉంచేశాము. పిల్లలను పోషించుకోవాలి, అద్దె కట్టాలి, కష్టమైన జీవితం. ఒకే ఒక్కటి అక్కడ నన్ను ఉంచింది, అది దేవుని యొక్క సన్నిధి. నా చుట్టూ అలజడి ఎంతో ఉన్నా నేను దేవుని సన్నిధిలో ఉన్నాననే సంతోషం ఉంది. ఇప్పుడు వెనక్కి చూస్తే పీటర్ మ్యారేజ్బర్గ్ను అక్కడున్న లాభాలు, ఆస్తులు, వస్తువులు విడిచిపెట్టడం అంత కష్టం కాదు. ఇప్పుడు పీటర్ మ్యారేజ్బర్గ్లో 15 నుండి 20 మిలియన్ల విలువైన ఆస్తులు ఉన్నాయని విన్నాను, కానీ మేము విడిచిపెట్టాం. ఇన్ని సంవత్సరాలు మా సొంత ధనమునే మిలియన్ల కొలది ఖర్చు పెట్టాము. ఇల్లులు తాకట్టు పెట్టి ఇంకా ఎన్నో చేశాము. మేం బయటికి వచ్చింది పెట్టుబడుల గురించి కాదు, కానీ విడిచిపెట్టాం. ₹1 తీసుకోలేదు. పీటర్స్ మ్యారేజ్బర్గ్లో ఉన్న పరిచర్యను కాపాడాము. ప్రతి నెల నేనక్కడికి ధనం పంపిస్తాను. అది వారిదే, అది నాది కాదు. మనమెలాగూ చేస్తాము? దేవుని యొక్క సన్నిధి, జీవము గల దేవుని యందు నమ్మికతో. మీరు వింటున్నారా? మనము ఆఫ్రికా యొక్క ఆర్థిక రాజధానిలో జీవిస్తూ ఉన్నాము. ఆర్థిక కేంద్రము. ఆఫ్రికాలో ఆర్థిక కేంద్రాలు ఇంకా చాలా ఉండవచ్చు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలం. కొందరు తమ నమ్మకమును జీవము గల దేవునికి బదులు వెండి బంగారంపై ఉంచుతారు. అదే లేవి అభిషేకం మీకు బోధిస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దేవుడు ప్రజలను మరొక ఉన్నత స్థాయిలోనికి ఎలా నడిపిస్తాడు అని మీరు చూసినట్లయితే, అయితే ఇది ప్రాముఖ్యం. దేవుడు ఎన్నుకునే ఆ కర్ర, అది లోకము నుండి పూర్తిగా వేరైన కర్ర అయ్యుంటుంది, లేదా దుప్పటి పరలోకముతో ఎంతగానో కలపబడి ఉంటుంది. అతడు ఎక్కడ ఉంటే అక్కడే పరలోకము. వారు ఏక శరీరంగా ఉంటారు. అతడు పరలోక పోషకుడు, అతడు పరలోకపు సహాయకుడిగా ఉంటాడు. అతడు ఎక్కడ ఉన్నప్పటికీ పరలోకానికి కలపబడకుండా జీవించడు. ఇతడు ఆ ప్రజలపై నాయకుడిగా ఉన్నంతకాలం మేఘం గొడుగువలే నీడైచింది. అది వారిపైన ఉండి వారిని కాపాడుతుంది. అయితే దేవుని యొక్క ప్రణాళిక వారిని అరణ్యములోనే ఉంచాలి అనేటువంటిది కాదు. అరణ్యాన్ని కూడా తోటవలే మార్చగల శక్తి ఈ వ్యక్తికి ఉన్నది. ఏదేను వలే, పరదేశు వలే. ఆయన వాగ్దానము చేసిన భూమిని స్వతంత్రించుకోవాలంటే వారు యొర్దాను నది దాటాలి. ఆయనకు ఇంకా తెలుసు, అరణ్యములో ఆయన ఉపయోగించినటువంటి కర్ర, ఆ నాయకత్వము, అరణ్యములో ఉపయోగించిన కృప, అది నది దాటగలిగినటువంటి కృప కాదు. ఆ కృపలో తర్వాతి స్థాయిలో ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అన్ని గోత్రములకు స్వాస్థ్యముగా దాన్ని ఇవ్వాలి. ఆస్తిని కూడా పంచిపెట్టాలి. దేశములను స్వాధీనము చేసుకోవాలి. పట్టణములను ఆక్రమించాలి. ఒక సైన్యమును నడిపించాలి. ఇంకా ఎన్నో. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. ఆ పనిని చేయగలిగేటువంటి ఒక కర్రను ఎన్నుకోవాలి. కాబట్టి దేవుడు ఆ కర్రలున్న క్లబ్లోనికి తిరిగి చూస్తాడు. ఇప్పుడు నాకు ఏమి కావాలి? నాకు కాపరి దుడ్డుకర్ర కావలసి ఉన్నదా? లేదా నాకు రాజదండము కావాలా? లేదా నాకు యుద్ధమునకు ఆయుధము కావాలా? ఈ యాత్రలో తర్వాతి స్థాయిలోనికి చేరడానికి ఎటువంటి ఆయుధాన్ని ఉపయోగించాలి? దేవునికి తెలుసు. ఆ యొక్క యాత్ర సమయం 30 సంవత్సరాలుంటుంది. ఆయనకు అది బాగా తెలుసు. గత వారంలో నేను చెప్పాను కదా, గుర్తుందా? మరి నిన్నటి దినాన నేను చెప్పాను, యెహోషువ 30 సంవత్సరాలు మాత్రమే నడిపించాడు. 110 సంవత్సరాల వయసులో మృతి చెందాడు. మరియు అతడు బాధ్యతను పొందుకున్నప్పుడు 80 సంవత్సరాలు నడిపించుటకు. అయితే దేవుడు ఎన్నుకోవాలి. చాలామంది ఈ విషయంలో వారు పొరపడుతూ ఉంటారు. యెహోషువ మోషే కొరకు నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అంటారు. అయితే అతడు నమ్మకమైన సేవకుడని దేవుడు ఎన్నుకోవడం కాదు గాని, అక్కడ ఇంకా నమ్మకస్తులైన వారు అక్కడ చాలామంది ఉన్నారు. కనీసం 70 మంది ఉన్నారు. వారంతా మోషే ఆత్మను కలిగిన వారే. ఎవరినైనా ఎన్నుకోవచ్చును. మరి దేవుడు ఎందుకు యెహోషువను ఎన్నుకున్నారు? మోషే ఎందుకు యెహోషువను అభిషేకించాడు? మొదటగా దానిని మనం అడగాలి. మీరు వింటున్నారా? ఇక్కడ దేవుని జ్ఞానము, దేవుడు ఎన్నుకునే విధానంలో ఆయన జ్ఞానాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈరోజు మనము కొన్ని విషయములను చూస్తాము. దేవుడు యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడు అని కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. తరువాత యాత్రా భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశముగా ఉన్నది. మీ ప్రక్కవారితో చెప్పండి, తరువాతి యాత్రా భాగము ఆ భూమిని జయించుట. తరువాత యాత్రా భాగము సంపద కలిగిన తరము. సరే, మీకు ఎలాంటి నాయకుడు కావాలి? భూమిని స్వతంత్రించుకునే శక్తి కలిగిన నాయకుడు.
ప్రజలకు సొంత వ్యాపారము చేయనట్లు నేర్పించే సామర్థ్యమున్న నాయకుడు కావాలి. ద్రాక్ష తోటలు, పొలములు, ఏదో ఒక పని వారు చేయాలి. ఈ ప్రజలు ఆ పనులు చేయగలగాలి. ఆ యొక్క దుప్పటి నీపైన ఉన్న కృప ఆ ప్రజలకు బోధించాలి. ఆ యొక్క స్వాస్థ్యమును పొందుకొని వారు ఏ విధంగా వర్ధిల్లాలి అని. కాబట్టి మొదటగా మనము చూద్దాము, యెహోషువ ఏ విధంగా ఎన్నుకోబడ్డాడో చూద్దాము. దేవుడు యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడు అనే అంశముతో ఇక్కడ ప్రారంభించాలి. దేవుడు యెహోషువను ఎందుకు ఎన్నుకున్నారు? వేగుచూచు వారి గురించిన విషయం మీకు తెలుసు? వేగుచూచిన వారి గురించి ఎంతమందికి తెలుసు? మీలో ఎంతమందికి గుర్తుంది? నాతో పాటు బైబిల్ తెరవండి. సంఖ్యాకాండం 13. సంఖ్యాకాండం 13 చూద్దాము. మరి ఇక్కడ నేను దీన్ని చెప్పాలి, ఎందుకంటే తర్వాత చెప్పడానికి కుదరకపోవచ్చు. ఆ దేశమును వేగుచూచుట, దానిలో దేవుని యొక్క జ్ఞానము చాలా ప్రాముఖ్యము. ఈరోజు దాన్ని మనం శ్రద్ధ కారణం అంటాం. అయితే బైబిల్ వేగుచూచుట అంటుంది. దేవుడు నీకు ఇవ్వగూరినది ఎలా పొందుకోవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. అందుకే దేవుడు నీకు వాగ్దానమిచ్చినప్పుడు ఆయన నీకు ఇచ్చుచున్నాడు అనేటువంటి ప్రవచనాత్మక దృష్టిని నీవు కలిగి ఉండాలి. మరి దాని యొక్క అర్థం ఏమిటంటే, దేవుడిచ్చే దానిని పొందుకున్నటకు నేర్చుకున్నట. వినండి, నీకు 1000 వాగ్దానాలు చేయబడి ఉండవచ్చు. ఆ వాగ్దానములను నెరవేర్చడానికి పరిస్థితులు ఎలా సిద్ధపరచాలో నీకు తెలియకపోతే ఆ వాగ్దానాలు ఓపికతో ఎదురుచూస్తూ నిన్ను మార్చుకోమని వేడుకుంటూ ఉంటాయి. అవి నీలో నెరవేర్చబడే స్థాయికి నువ్వు రావాలి. నేను కూడా ప్రవచన వాక్కును పొందుకున్నప్పుడు ఆ ప్రవచన వాక్కు త్వరగా నెరవేర్చబడడానికి ఏర్పాట్లు చేస్తాను. కొందరు వాగ్దానాలు చూడకుండానే సమాధిలోనికి వెళ్ళిపోతారు. అంటే దేవుడు అబద్ధమాడడానికి మానవుడు కాదు, కాని ప్రజలు సిద్ధపాటు లేరు కాబట్టి అతడు వారిలో నెరవేర్చలేదు. కాని నీ పిల్లల పిల్లలకు ఇస్తాడు. వారు నీ పిల్లల పిల్లలు కావచ్చు, కాని వాగ్దానం నెరవేరుతుంది. కాని అది ఎందుకు జరగలేదు అంటే మనం ఆలస్యం చేశాం, కాని దేవుడు చేస్తాడు. కాబట్టి మనము సంఖ్యాకాండం 13లోనికి వద్దాం. వాక్యం చదువుదాం. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఇది అరణ్యములో, సరేనా? నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్కని పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మనము ఇలా ఊహిద్దాం, దేవుడు ఆ ప్రజలకు ఆ దేశమునివ్వాలనుకుంటున్నాడు. మోషే క్రింద ఉన్న మనుషులకు ఏమి చెబుతాడు? ఆయన ఇలా అంటాడు, ఈ దేశము 12 గోత్రములకు చెందినది. వారేదైతే పొందబోచున్నారో దానిని ముందుగా చూడకుండా ఈ ప్రజలు దానిని పొందుటకు అనుమతించలేను. 12 మందిని వేగుచూచుటకు పంపాడు. మరి ఈ 12 మంది వారు వేగుచూచువారు కాదు, 12 గోత్రములలో వారు ప్రధానులు. వారు ప్రతి గోత్రమునకు నాయకులు. సరేనా? అయితే మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలు ప్రజలలో ముఖ్యులైన వారిగా ఉన్నారు. వారు జాతిపితలు, 12 గోత్రముల నాయకులు. ఇక్కడొక సూత్రముంది, జాగ్రత్తగా వినండి. ఒక సమాజముగా దేవుడు మనకు ఏదైనా ఈ ఇంటి కొరకు ఇవ్వాలి అనుకుంటే ఆ ఇంటిని నడిపించేవానికి చూపకుండా ఆయన ఇవ్వడు. అది ఒక సూత్రం. ఆ ఇంటిని నడిపించే నాయకుడు దేవునితో ఏకీభవిస్తే ఆ ఇంటికి లాభము కలుగుతుంది. ఆ వాగ్దానము అక్కడ లాభముగా మారుతుంది. కాని ఆ ఇంటిని నడిపించేవాడు కాదు అంటే అప్పుడు ప్రజలు అవకాశాన్ని కోల్పోతారు. అందుకే నడిపించే వారికి చాలా గొప్ప బాధ్యతలు ఉంటాయి. నాకు తెలుసు, ఈ బోధలు మీ స్థాయిని మించిపోతున్నాయి. దీన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు వారు ఏదైతే పొందుకోబోతున్నారో దానిని వారి ముఖ్యులకు ముందుగా చూపించాడు. దేవుడు వారికి ఇచ్చేదానిని వారు అంగీకరించాలా లేదా అనేదాన్ని వారు నిర్ణయించుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. వారి పేర్లు ఏమనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమూయ. మొదటి గోత్రం రూబేను గోత్రము నుండి
షమూయాను పంపించారు. షిమియోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు. ఈ వాక్యాలు గుర్తుంచుకునండి. 3వ కుమారుడెవరో తెలుసా? రూబేను, షిమియోను, తర్వాత లేవి. కాని ఇక్కడ లేవి రాయబడలేదు. అంటే లేవి గోత్రము నుండి వేగుచూచువారు పంపబడలేదు. లేవి గోత్రము నుండి వేగుచూచుటకు ఎందుకు దేవుడు పంపలేదు? ఎందుకంటే దేవుడు మనకు ముందే చెప్పారు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ఆయన ఇశ్రాయేలులకు ఇచ్చే దేశమునందు లేవీలకు స్వాస్థ్యము ఉండదు. దేవుడే వారికి స్వాస్థ్యము. వారు అర్పణలు తింటారు. దేవునికి అర్పించిన అర్పణలు వారివే. మీరు వింటున్నారా? అందుకే ఇక్కడ వేగుచూచువారు లేరు. దేవుడు నీకు వాగ్దానము చేయకపోతే నీవు పొందని దానిని వేగు చూడడానికి ఆయన నిన్ను పంపడు. మరి అంటే 12 గోత్రముల నుండి 11 గోత్రముల వారే 12 మందిని పంపియున్నారు. అవునంటారా? అయితే ఒక గోత్రము నుండి 2 వేగు చూడ్డానికి పంపాలి. వాక్యము చూద్దాం. యూదా గోత్రమునకు కాలేబు. అంటే యూదా గోత్రమునకు నాయకుడు ఎవరు? మనం శక్తివంతమైన పెంతుకొస్తు ప్రసంగాలు చేస్తాము. ఈ పర్వతాన్ని నాకిచ్చేయి. మనం కాలేబును గుర్తించము. కాలేబు పైన ఒక సిరీస్ చేశాను ఈ మధ్యకాలంలోనే. సంగమం మీరు విన్నారు కదా. మీరు లైబ్రరీకి వెళ్ళి కాలేబు పైన సిరీస్ను తీసుకోండి. ఇది ఒక అసాధారణమైన ఆత్మ. అలాంటి ఆత్మ ఇక్కడ మీరు కలిగి ఉండాలి. ఇక్కడ యోధా గోత్రమునకు నాయకుడు ఎవరు? కాలేబు. మంచిది. తరువాత ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు. ఇస్సాకారు గోత్రము నుండి నిన్నటి దినాన మనం చెప్పుకున్నాము. యోసేపు కుమారుడైన ఇగ్గాలు. ఇక్కడ ఇది వినండి. ఇది గోత్రము కానే కాదు. ఇది యోసేపు కుమారుని పేరు. కాని యోసేపు పేరు ఇక్కడ చెప్పబడలేదు. ఎఫ్రాయిము గోత్రమునకు, ఈరోజు దీని గురించి మాట్లాడుతాను. ఎఫ్రాయిము గోత్రమునకు యోసేపు యొక్క కుమారుడు అబ్రహాము యొక్క మనవడు. అయితే ఇక్కడ ఇది యోసేపు 12 మంది కుమారులలో ఒకడు కాదు. యోసేపు యొక్క మనవడు. ఇతడు అబ్రహాము యొక్క మనవడి యొక్క మనవడు. ఎఫ్రాయిము గోత్రమునకు హోషేయ అనగా యెహోషువ, నూను కుమారుడు. యెహోషువ పేరును కూడా కొన్నిసార్లు వారు హోషేయ అని పిలుస్తారు. అది ఏదైనా ఒకటే. అయితే ఎఫ్రాయిము గోత్రమునకు ఇక్కడ నాయకుడు ఎవరు? యెహోషువ. సరే. బెన్యామీను గోత్రమునకు పల్తి. జెబూలూను గోత్రము నుండి గదీయేలు. యోసేపు గోత్రమునకు అనగా మనస్సే గోత్రమునకు ఇతడు యోసేపు మరొక కుమారుడు. యోసేపుకు 2 కుమారులున్నారు, ఎఫ్రాయిము, మనస్సే. వారి గురించి తర్వాత మాట్లాడదాం. సూసి కుమారుడైన గది. దాను గోత్రమునకు అమ్మీమాయేలు. మరి 16వ వచనం చూడండి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. సరే. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో చూడుడి. బలము గలదో బలము లేనిదో, ఇది అతి ప్రాముఖ్యమైన అంశము. ఆ జనము యొక్క బలము పరీక్షించుట. కొంచెమైనదో విస్తారమైనదో వారి సైన్యపు సంఖ్య తెలుసుకొనుట. వారి సంప్రదాయము పరీక్షించండి. వారి విద్య పరీక్షించండి. వారు ఎంత అధునాతనముగా ఉన్నారు వారిని పరీక్షించండి. అది 40 దినాల నివేదిక. ఖచ్చితంగా 40 రోజులు అని కాదుగాని 40 అనేది అంచనా వేయడానికి సరిపోతుంది. అది ఒక సంపూర్ణముగా దేవునిలో పరీక్షించుటకు చాలునో. సరే. వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో లేక కోటలలోన పరీక్షించండి, అంచనా వేయండి. ఇంకా చదవండి. ఆ భూమి సారమైనదో లేదా నిస్సారమైనదో చూడండి. దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. ధైర్యము తెచ్చుకునుడి. ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. వారు ఆ దేశంపై జయము పొందడానికి ప్రధాన కారణము ప్రథమ ఫలములు. ఆ దేశము నుండి ప్రథమ ఫలము తీసుకువచ్చారు. వాటిని మోషే అహరోనుల పాదముల యొద్ద ఉంచిరి. నామట్టుకైతే ప్రథమ ఫలము ద్వారా తమ భవిష్యత్తును వారు సంరక్షించుకున్నారు. దీన్ని చూడండి. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము అయ్యున్నది. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతునకు పోవు
మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిమాను, షెషయి, తల్మయి, హెబ్రోను గురించిన సిరీస్ మీరు చదవాలని కోరుతున్నాను. వీరందరి గురించి కూడా అక్కడ చక్కగా నేను వివరించాను. అక్కడ అనాకీయులు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగానే కట్టబడెను. చాలా శక్తి కలది. ఈ మాటలో చాలా శక్తి దాగి ఉంది. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. అక్కడ అది ప్రథమ ఫలము. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వ సమాజము నొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. మరి అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను మేము చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి యోధా వద్దకు వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. మన దగ్గర డబ్బు లేదు అని చెప్పలేదు, శక్తి సామర్థ్యము లేదు అనలేదు, మనం జయించగలం అన్నాడు. ఇది ఎంత శక్తివంతమైనదో మీకు చెబుతాను. 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. మరి వర్ణ వివక్ష ఈ దేశములో ఎంతకాలం నుండి ఉంది? కనీసం 50 సంవత్సరాలు అనుకుంటాను. మనకు స్వేచ్ఛ కలిగి 20 సంవత్సరాలు అయినప్పటికీ దాని యొక్క పర్యవసనాలు ఇంకా అనుభవిస్తున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క మనస్తత్వాన్ని నియంత్రించే క్రమములో అనేకమైన వ్యతిరేకతలు ఎదుర్కొంటాము. ఎంతో వ్యతిరేకత. దాన్ని తొలగించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొందరు అనుకుంటారు అది చాలా సులభం. కానీ నీవు 400 సంవత్సరాలు బానిసగా జీవిస్తే సహజసిద్ధంగా బానిసగా మారిపోతావు. ఆత్మగౌరవం కోల్పోతారు. భౌతికమైన స్వాస్థ్యము నీకు ఉండదు. నీకు విద్య ఉండదు. నీవు చదివినా సరే నీ మెదడును తింటారు. వారు బోధించేది నీవు నమ్మాలని కోరుకుంటారు. జరిగిన విషయాలన్నీ మనకు తెలుసు. చాలా కాలము నుండి అదంత వ్యతిరేకమైన చరిత్ర. నేను రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు, కానీ ఇది అంశము. నీవు ఈ విధంగా 400 సంవత్సరాలు జీవిస్తే బానిస మనస్తత్వాన్ని కలిగి ఉంటావు. జీవితాన్ని ప్రాంతీయ కోణంలో చూస్తావు. పేదరికం ఏలుబడి చేస్తుంది. అంటే వీరికి యుద్ధ ప్రావీణ్యత లేదు. సైన్య వ్యూహములు కూడా వారికి తెలియదు. వారు కేవలం ఇటుకలు కాల్చుటయు ఫరోకు పిరమిడ్లు కట్టడమే వారి పని. నైలు నది తీరములో పనిచేయటం మాత్రమే వారికి నేర్పారు. తద్వారా ఆ ఫరో గొప్ప భూస్వామిగా మారుతాడు. భూ యజమానుడు. భూమిని కలిగి ఉంటాడు. ఆ దుష్ట వ్యవస్థలో ఎలా పనిచేయాలో వారికి నేర్పారు. హెబ్రీ ప్రజలను వారు పరిపాలించియున్నారు. సరే, ఇప్పుడు అదే ప్రజలను తీసుకువచ్చి 12 మంది నాయకులను పంపి ఆ దేశమును చూచి 40 దినాల తర్వాత రమ్మని అంటే, వారి అరణ్య యాత్రలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఆ వేగుచూచువారు బయలుదేరి వెళ్లారు. వారు తిరిగి వచ్చి మోషేతో అంటున్నారు, ఇది అస్సలు జరగదు, ఇది సాధ్యము కాదు. మేము అత్యాధునికమైన నాగరికతను చూశాము. ఆఫ్రికా గ్రామము నుండి ఒక అబ్బాయిని తీసుకెళ్లి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పెట్టి, ఇది నీ దేశము, దీన్ని తీసుకో అని చెప్పినట్లుంటుంది. ఆ పల్లెటూరి అబ్బాయి ఏమంటాడు? వారు చేయలేరు. వాస్తవికత పరిశీలించండి. ఇది అసాధ్యము. నాకు బట్టలేసుకోవడమే రాదు. నేను నా గ్రామములో చెప్పులు లేకుండా నడుస్తాను. దేశము తీసుకోవాలా? అది అసాధ్యము. ఇక్కడ ఇదే జరుగుతుంది. వారి మధ్యలో కాలేబు లేచి ఎంతో నిష్కపటముగా, ధైర్యముగా, నమ్మకముతో నిలబడ్డాడు.
అతని చుట్టూ చాలా దారుణమైన వ్యతిరేకతలు పరిస్థితులు చుట్టూ ఉన్నాయి. అయినప్పటికీ అంటున్నాడు, మనము జయిస్తాము. ఇక్కడేం జరిగిందో చూడండి. ఏం జరిగిందో చూద్దాం. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి యాల తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు యెహోషువ, దీన్ని జాగ్రత్తగా వినండి. దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశమని చెప్పారు. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికిని కనబడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలముగల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ ప్రజలను ఐగుప్తులో నుండి రప్పించితివి గదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలిచిచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందరి నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడవై ఉన్నావని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గనపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని నీవు ఈ ప్రజల దోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, అందుకు యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును. నేను దీనిని చదవాలి, ఎందుకంటే ఈరోజు రేపు చెప్పేదానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి చదవండి. నేను ఐగుప్తులోనూ అరణ్యములోనూ చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. కాని దీనిని వినండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన ఏమిటి?
హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దానిని స్వాధీనపరుచుకొనును. నా సేవకుడైన యెహోషువ అని అక్కడ చెప్పలేదు. మీరు గమనించారా? అందుకే యెహోషువ పైన మధ్యవర్తి అభిషేకం ఉంది అంటాను. అది అంతము కాదు, కాని దేవుడు దానిని ఒక భౌతికమైన క్రమముగా వాడుకున్నాడు. నేను మీకు చూపిస్తాను. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండెనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? సరే, కాని దేవుడు మోషేతో వాగ్దానమిస్తున్నాడు, ఇద్దరు మాత్రమే యొర్దాను నది దాటుతారు. వారు ఎవరనగా యెహోషువ మరియు కాలేబు. కాని వాగ్దానం స్పష్టంగా ఉంది. నేను ఆ దేశమునిస్తున్నాను, యెహోషువకు కాదు, కాలేబునకు అతని సంతతికి ఇస్తాను. కాలేబు మనము వేగుచూచు వారి గురించి చదివినప్పుడు ఆయన ఏ గోత్రమునకు నాయకుడు? యూదా. మరి యెహోషువ ఏ గోత్రమునకు నాయకుడు? ఎఫ్రాయిము. అయితే ఎందుకు దేవుడు మోషే వచ్చినప్పుడు ఇక మోషే తన జీవితం అంతములో ఉన్నాడు, తన జీవితకాలం లేక నాయకత్వ కాల అంతములో ఉన్నాడు. మోషే దేవుని అడుగుచున్నాడు, ఎవరు ఈ ప్రజలను ఇక ముందుకి నడిపిస్తారు? దేవుడు ఎందుకు కాలేబును కాకుండా యెహోషువని ఎన్నుకున్నాడు? అదే ప్రశ్న. ఇక్కడ కాలేబు నీ క్రింద 40 సంవత్సరాలు పనిచేశాడు. మోషే నాయకత్వ కాలములో అతని పేరైనా దేవుడు ఎత్తలేదు. ఆ దేశము వేగిచూచిన తరువాత కాలేబు పూర్తిగా మరుగు చేయబడ్డాడు, పూర్తిగా అదృశ్యమయ్యాడు. నేనతనికి దేశమునిస్తాను అని చెప్పినా కనిపించలేదు. మరియు ఇప్పుడు మరలా దేవుడు యెహోషువను ఎన్నుకుంటున్నారు. యెహోషువను అభిషేకించి అతనిపై ఆత్మనుంచాడు. ఎలా జీవించాలి మరెన్నో విషయాలు చెప్పాడు. ఇక్కడ ఒక ప్రశ్న మనం అడగాలి, ఎందుకు దేవుడు అలాగు చేశాడు? ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలంటే ఆదికాండం 48వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. సరే, మనము ఆదికాండము 48వ అధ్యాయము చూద్దాము. ఈ సంగతులైన తరువాత బైబిల్ చదవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనస్సే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా, సరే, ఈ 2 గోత్రముల నుండి కూడా వేగుచూచువారు ఉన్నారు. వీరు యాకోబు యొక్క మనవళ్ళు అయ్యున్నారు, యోసేపు యొక్క పిల్లలు. వారు దేశమును వేగుచూచినప్పుడు మనస్సే ఈ పేర్లు మీరు చూశారు. ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యాకోబునకు తెలుపబడెను, ఇశ్రాయేలు బలము తెచ్చుకొని మంచం మీద కూర్చుండెను. ఆ వ్యక్తికి 2 పేర్లు గుర్తుందా? యాకోబు పురుగువల్లి తిరుగులాడేవాడు. ఇప్పుడు ఎలా అంటే రాజకుమారుడిగా కుమారుడిని ఆహ్వానిస్తాడు. యువరాజు, దేవునితో పోరాడినవాడు, తన పేరును మార్చుకున్నవాడు. ఇప్పుడు ఈ వాక్యం చూడండి. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. ఇదిగో నేను, జాగ్రత్తగా వినండి, ఇదిగో నేను నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు. వారి తర్వాత నీవు కనిన సంతానము అది నీదే అగుతుంది. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. మరి ఒక మాటలో తండ్రి తన కుమారుడైన యోసేపుతో అంటున్నాడు, ఈ రోజు నుంచి వీరిద్దరూ నీ కుమారులు కాదు, వీరి తర్వాత నీ భార్య కనిన సంతానమే నీవారు. కాని ఎఫ్రాయిము మనస్సే ఇప్పుడు నా కుమారులుగా ఉన్నారు. 12 గోత్రములలో కలుపుటకు వారిని దత్తత తీసుకుంటాను. సరేనా? గోత్రములకు మరి సాంకేతికంగా చూస్తే ఒక గోత్రము ఒక కుమారుని కలిగి ఉంటే యోసేపు 2 కుమారులున్నారు. వారు
ఇశ్రాయేలీలలో 2 గోత్రాలుగా ఉన్నారు. నాతో పాటు సంఖ్యలు గమనించండి. ఈ 12 గోత్రాలు, అది 12 గోత్రాలు. ఇశ్రాయేలీలో 12 గోత్రాలు. లేవీని తీసేస్తే 11 గోత్రాలు. కాని యోసేపులో 2 గోత్రాలున్నాయి. యోసేపు పేరును తొలగించి మనస్సే, ఎఫ్రాయిము పేర్లను పెట్టిన ఎడల 12 గోత్రాలు, ఇంకా లేవి 13 గోత్రాలయ్యాయి. కాని ఒక గోత్రం స్వాస్థ్యము పొందుకోదు, అది లేవి. కాబట్టి 12 గోత్రములలో ఒక కుమారుడు రెండింతలుగా పొందుతాడు. అతని 2 భాగాలు 2 కుమారులకు వస్తాయి. వారు ఇప్పుడు ఇశ్రాయేలుకు కుమారులుగా దత్తత తీసుకోబడ్డారు. మీకు అర్థమైందా? మీరు దీన్ని అర్థం చేసుకుని వ్రాసుకోవాలి. ఇది దేవుని అద్భుత జ్ఞానం. లేఖనాలు అన్నీ చూపించడానికి మనకు సమయం లేదు. లేఖనాల్లోకి వెళితే మనం అంశం మారిపోతుంది. అయితే ఇక్కడ అంశం ఇలా ఉంది. మరి యాకోబుకు 12 కుమారులున్నప్పుడు ఆ మొదటి కుమారుడు వాగ్దానాన్ని పొందుకోవలసిన వాడుగా ఉన్నాడు. అతని పేరు రూబేను. రూబేను ఒక సమయంలో పొరపాటు చేశాడు. తన తండ్రి ఉపపత్నిని అతడు మోహించాడు. ఆమెతో సంబంధం కలిగి ఉన్నాడు. అతడు తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ప్రయోజనమేమిటి? మీరు నన్ను వెంబడించాలి. మొదటి సంతానము అబ్రహాము యొక్క నిబంధన ఆశీర్వాదాన్ని నిర్వహించాలి. దేవుడు అబ్రహాముతోనూ మరియు ఇశ్రాయేలీల కుటుంబములకు వాగ్దానము చేసినటువంటి ఆశీర్వాదం నిర్వహించేటువంటి హక్కును కలిగి ఉంటాడు. కాబట్టి మొదటి సంతానము అనేక రంగులు కలిగిన పైవస్త్రం కలిగి ఉంటాడు. అది తండ్రి ఎన్నుకొని అతనికిచ్చే ధన్యత స్థానము కాదు. అది గర్భము నుండి మొదట వచ్చిన వారే పొందుతారు. తరువాత లేఖనాలలో నా యొక్క మొదటి సంతానం సిరీస్ మీరు చదివితే ఈ సంఘంలోనే నిర్వహించాం. మీరు నేర్చుకుంటారు. మరి నీవు నీ భార్యను ద్వేషించినప్పటికీ ఆమె నీ కొరకు ఒక కుమారుని, మొదటి కుమారుని కనిన ఎడల, ఆ కుమారుడు నీవు నీ భార్యను ద్వేషించినా అతడు ప్రథమ కుమారుడు, మొదటి సంతానము, నిబంధనను నిర్వహించేవాడు. ఆయనే ఆశీర్వాదాలను పంచిపెట్టువాడుగా ఉన్నాడు. అతడే నిర్వాహకుడు. కాని అతడు తండ్రిని అవమానపరిస్తే, హాము తన తండ్రి అయిన నోవాహును అవమానపరిస్తే తన కుమారుణ్ణి దీవించుటకు అతడు తిరస్కరించినట్లు నిజానికి అతడిని శపించాడు. నీ తండ్రి దిగంబరత్వాన్ని అవమానపరిస్తే అప్పుడే నీవు కృప, దయ నుండి క్రిందకు పడిపోతున్నావు. అక్కడ ఏం జరిగింది? మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం చెబుతుంది. మొదటి కుమారుడు రూబేను. కాని అతడు తప్పిదము చేసినప్పుడు, నిత్య సూత్రాన్ని తప్పిపోయినప్పుడు, మొదటి సంతానము హక్కును తీసివేసి ఆ తరువాత ఆ కుటుంబంలో జన్మించిన తరువాతి కుమారుడికి ఇస్తారు. ఆ కుటుంబములో ఉన్న మరొక ప్రథమ సంతానము చాలా కాలము గొడ్రాలుగా ఉన్నటువంటి రాహేలు, ఆమె యోసేపునకు జన్మనిచ్చి ఉన్నది. ఇప్పుడు యోసేపు అనేక రంగులు కలిగిన పైవస్త్రాన్ని ధరించినవాడు అయ్యాడు. అది తన తండ్రి లేయ కంటే ఎక్కువగా తన తల్లిని ప్రేమించాడు అని కాదుగాని, అతడు తల్లి గర్భము నుండి మొదటగా జన్మించాడు కాబట్టి పొందుకున్నాడు. రూబేను పైన ఉండవలసిన ఆ పైవస్త్రము ఇప్పుడు దేవుడు దానిని తీసి యోసేపునకు ఇచ్చెను. అర్థమవుతుందా? ఆ విధంగానే అతడు దయ పొందాడు. తన తండ్రి తన కనుగుడ్డు వలె అతడిని కాపాడుతూ వచ్చాడు. అతనిపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. బలమైన బంధము ఏర్పడింది. సరే, అదంతా జరిగింది. తరువాత మరి దేవుడు ఇప్పుడు ఆశీర్వాదం ఎలాగూ ఇస్తాడు? ఆశీర్వాదము అంటే డబ్బు, భూమి కాదు. ఆశీర్వాదం అంటే నీకు 2 కుమారులున్నారు, 2 రెట్లు పొందుకుంటారు. నీవు రెండింతలుగా పొందుతావు. ఆ 2 భాగాలు నీ 2 కుమారులకు ఇవ్వబడతాయి. అతడు మంచం పైన ఉండి 2 కుమారులను దత్తత తీసుకున్నాడు. మనస్సేయు మరియు ఎఫ్రాయిము కుటుంబములో చేరారు. ఇప్పుడు మీకు యోసేపు పైన ఉన్న అభిషేకపు సూత్రమేమిటో అర్థమై ఉంటుంది. యోసేపు పైన ఉన్న అభిషేకపు సూత్రము వర్ధిల్లుట గురించి. అతని పేరు యెహోవా అనుగ్రహించును. యోసేపునకు యోసేపు అని పేరు పెట్టినప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, నీవు ఫలిస్తావు, నీవు విస్తరిస్తావు. అందుకే ప్రవచనం అంటుంది, యోసేపును నీవు ఒక గోడ ప్రక్కన చిన్న కొమ్మగా నాటితే ఆ చిన్న కొమ్మ పెద్ద వృక్షంగా పెరుగుతుంది. దాని కొమ్మలు ఆ గోడలు దాటిపోతాయి. అతనిని మీరు ఆపలేరు. అది యోసేపు అభిషేకం. దేవుడు అనుగ్రహిస్తాడు. మరి దేవుడు తన అన్నదమ్ములు యోసేపును ద్వేషించి వారు అమ్మివేశారు. అది అతని జ్యేష్ఠత్వపు హక్కును బట్టి. అతనికి ఇవ్వబడుచున్నటువంటి ప్రాధాన్యతను చూసి వారు తట్టుకోలేకపోయారు. ఆ కుటుంబములో మరి యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. అది మీకు తెలుసు. పరిస్థితి ఆయనకు వ్యతిరేకంగా ఎంత అసాధ్యముగా ఉండను దానిలో నుండి అతడు బయటపడేవాడు. వారతని చంపాలనుకున్నారు.
తరువాత బానిసగా అతడిని అమ్మివేశారు. తరువాత అతడు ఫతేఫరు గృహంలోనికి వెళ్ళినప్పుడు అతడు ఎంతో వర్ధిల్లుచున్నాడు. ఫతేఫరు భార్య కూడా ఆకర్షించబడినది. అతడు పాపములో పడిపోయేటువంటి పరిస్థితి అతనికి అక్కడ ఎదురైంది. అతడు శోధింపబడి తన వస్త్రమును ఆ ఇంటిలో విడిచి పారిపోయాడు. పై వస్త్రము తీసివేయబడింది అంటే ఏదో పొరపాటు జరుగుతుందని అర్థము. మరి అప్పుడు అతడు పారిపోయాడు. ప్రాణం కోసం తనపైన తప్పుడుగా నేరం మోపబడింది. ఆమెను బలవంతము చేయబోయాడని తీసుకువెళ్లి చెరసాలలో వేశారు. చెరసాలలో కూడా అతడు వర్ధిల్లాడు. తన కలలన్నీ కూడా అతడు కలలు కంటున్నప్పటి నుండి దాని అర్థము చెప్పినా చెప్పకపోయినా వర్ధిల్లుట గురించే కన్నాడు. యోసేపు పైనున్న అభిషేకపు వస్త్రము వర్ధిల్లుటకు. సరే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇది వర్ధిల్లే అభిషేకము. దానిని ప్రవచనాత్మక కాలంలో కనుగొంటారు. ఈ అభిషేకం చాలా శక్తి గలది. అందుకే ప్రవచనాత్మక సంఘాలు అభివృద్ధి చెంది ఉంటాయి, ధనవంతులుగా ఉంటారు, దీవించబడి ఉంటారు, పెద్ద భవనాలు ఉంటాయి, ఇంకా ఎన్నో. వారు చాలా పెద్ద కార్యాలు చేస్తారు, ప్రజలను ఆకర్షిస్తారు. ఎందుకంటే నీవు దాన్ని అర్థం చేసుకుంటే నీవు ఆశీర్వదించబడతావు. నీలో కొన్ని అసమానతలు ఉన్నప్పటికీ. మీరు వింటున్నారా? కాబట్టి యోసేపు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు చివరికి సింహాసనాన్ని పొందుకున్నాడు. ఐగుప్తు దేశములోనే ఫరో తరువాత 2వ గొప్ప అధికారిగా మారాడు. ఆ రోజుల్లోనే ఐగుప్తు చాలా శక్తివంతమైనటువంటి దేశము. వారు అనేక దేశాలకు వ్యాపించారు. యోసేపు భయంకరమైన కరువులో ఆ దేశమును ఆర్థిక విడుదల ఇచ్చాడు. అది చాలా గొప్ప మాంద్యముగా ఉంది. అతడు తీసుకువచ్చాడు. కలలకు భావములు అర్థములు చెప్పి ఆర్థిక సూత్రాలుగా మార్చియున్నాడు. మీరు యోసేపును చదివితే ఆర్థిక శాస్త్రం చదివినట్లే. బైబిల్ పరమైన ఆర్థికములు. విత్తనము యొక్క శక్తిని ఉపయోగించి ఫరోను గొప్ప భూస్వామిగా చేసి ఆ భూమిని ఎలా నియంత్రించాలో అతడు నేర్చుకున్నాడు. యోసేపు ఐగుప్తు యొక్క మతములోనికి అతడు మార్చబడి ఉన్నాడు. మీకు గుర్తుందా? అతడు రాజుగా చేయబడినప్పుడు లేదా ప్రధానమంత్రిగా చేయబడినప్పుడు, అతడు 2వ నాయకుడిగా మారినప్పుడు అతడు ప్రధాన యాజకుని కుమార్తెను పెండ్లి చేసుకున్నాడు. ఐగుప్తు యాజకుని కుమార్తెను పెండ్లి చేసుకున్నాడు. అప్పుడు వారు అతని పేరు మార్చారు. ఐగుప్తు పేరు అతనికివ్వబడింది. ఆ స్త్రీని అనగా యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకునుట అనగా ఆ మతమును అంగీకరించుటే. ఒకవేళ ఫరో ఆ కుమార్తెను పెండ్లి చేసుకోమని చెప్పి ఉండవచ్చు. ఆ యొక్క యాజకుని యొక్క కుమార్తెను. ఆ రోజుల్లో సమాజ మతపరమైన వాతావరణము మతములే రాజకీయాలను ఏలుబడి చేసేవి. మతము దాన్ని పరిపాలించేది. కాబట్టి ఇక్కడ యోసేపునకు వివాహమయ్యింది. ప్రధాన యాజకుని యొక్క కుమార్తెతో అది జరిగినది. ఆ మత ఆచార ప్రకారంగా అక్కడ జరిగి ఉండవచ్చు. ఎందుకంటే తన తండ్రి ఇంటికి దూరమై చాలా కాలం అయ్యి ఉన్నది. చాలా కాలం. అందుకే కొన్నిసార్లు దేవుని ఆత్మ ఎలా పనిచేస్తాడో తెలియకుండా యోసేపును మనము గనపరుస్తూ ఉంటాం. సరే, అప్పుడు బైబిల్ అంటుంది అతనికి 2 కుమారులు కలిగారు ఆ స్త్రీ ద్వారా. అతనికి కలిగిన మొదటి కుమారుడు ఎఫ్రాయిము కాదు, అది మనస్సే. అతని మొదటి కుమారుడు మనస్సే. మనస్సే అంటే ఏమిటో తెలుసా? నా తండ్రి ఇంటి జ్ఞాపకములు చెరిపివేయబడ్డాయి. నా పెంపకము గురించి ఇక ఆలోచన చేయనక్కర్లేని స్థలమునకు నీవు నన్ను తీసుకువచ్చావు. గత చరిత్ర ఆలోచన ఇక లేదు. నా కుమారుడా, నీవు నేను పూర్తి ఐగుప్తినిగా మారుటకు సహాయము చేశావు. మనస్సే అనేది ఒక ఆత్మ నీ మూలాలను మరువజేస్తుంది. నీ ప్రారంభము ఆ విధంగా మరికొన్ని. ఇప్పుడు నీ గమ్యము ఆ ప్రభావితమైన స్థానంలో ఉంది. ఒక విషయాన్ని చెబుతాను. మీలో కొందరు బబులోనులో ఆశ్చర్యకరమైన రీతిలో దీవించబడతారు. ఎందుకంటే దేవుడు యోసేపును ఐగుప్తులో పెట్టినట్లు, దానియేలును బబులోనులో పెట్టినట్లు. జాగ్రత్తగా వినండి. మీలో కొందరు చాలా దీవించబడతారు. ఎందుకు దీవించబడ్డారో మీరు మర్చిపోతారు. తర్వాత పదోన్నతి పొందుతారు. పెద్ద కుప్పపైన కూర్చుంటారు. అత్యధికమైన డబ్బు నీ చేతికి వస్తుంది. ఆ సమయంలో నీవు ఎక్కడి నుండి వచ్చావు అనే పునాదిని మరిచిపోయేటువంటి పనులు చేస్తావు. నీ ఉద్యోగంలో నీకు తీరిక ఉండదు. సంఘానికి కూడా రావు. నీ స్థాయి నుండి క్రిందకు దిగుతావు, నీవున్న స్థితి నుండి. ఇక అప్పటి నుండి నీవు ఎందుకు పరిచర్యలో చురుకుగా పాల్గొనలేకపోతున్నావు అనేటువంటి కారణాలు చెబుతూ ఉంటావు. ఎంతో నమ్మకంగా పనులను చేస్తూ ఉండేవాడు. అకస్మాత్తుగా బబులోను నిన్ను నపుంసకుడిగా చేస్తుంది. నీకు విజయం కలుగుతుంది.
చాలా ఎక్కువగా నువ్వు దాన్ని సేవిస్తావు, డబ్బు సంపాదిస్తావు, మంచి ఇంటిలో ఉంటావు. కానీ నిన్ను ఈ స్థితికి తెచ్చిన విషయాలను మర్చిపోతావు. నువ్వు చేసే పని చేయడంలో చాలా నిమగ్నమై ఉంటావు. నాకు పరిచర్య చేయడానికి సమయము లేదు అంటావు. నీకు తెలియక ముందే నీ జీవితంలో మనస్సేను తయారు చేసుకున్నావు. నీ తండ్రి ఇంటిని మర్చిపోతావు. చాలాసార్లు నేను చూశాను. చాలాసార్లు ప్రజలు దేవునికి ఎలా దూరమవుతారో నేను చూశాను. ఇక్కడ ఎవరైనా పదోన్నతి పొంది తీరిక లేకుండా ఉంటే నీవు ఎన్నుకుంటేనే తప్ప నీ పదవీ విరమణ నేను అంగీకరించను. ఎందుకంటే నీకు విజయం ఇచ్చిన మూలాలు నీవు మర్చిపోయినట్లయితే నీ జీవితం కొరకైన ప్రవచనాలు మర్చిపోతావు. అందుకే దేవునికి మొదట సమయాన్ని ఇవ్వాలి. నీవు ఎంత తీరిక లేకుండా ఉన్నా దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అంత పనిలో కూడా నీవు దేవునికి సమయము ఇస్తే నీవు చేయవలసిన ఆ పనిని త్వరితముగా చేయగలిగే శక్తి సామర్థ్యములను ఆయన నీకిస్తాడు. మీరు వింటున్నారా? దీని కొరకు దేవుని మీరు నమ్మాలి. అందుకే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మత ఉన్మాదంగా ఉండొద్దు, ఒక సూత్రముగా ఉండాలి. ఆ విధంగా అక్కడ అతడు తన మొదటి కుమారుడు మనస్సేను పిలిచాడు. అతడు రెండవ కుమారునికి మనస్సే గురించి మరొక అంశమేమిటంటే, తండ్రి ఇంటిని మరచుట అనగా నీ తండ్రి బ్రతుకున్నాడా లేదా అని చూడ్డానికి వెళ్ళక్కర్లేదు అని చెప్పుటయే. తన అన్నలు వచ్చినప్పుడే తన యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మరలా తిరిగి వచ్చాయి. అప్పుడు అతడు అడుగుచున్నాడు, తండ్రి ఎలాగున్నాడు? మీ తండ్రి ఉన్నాడా అని. అతడు సజీవంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? అయితే నీవు చాలా శక్తి కలిగిన స్థానములో ఉన్నావు. ఆ దేశమంతటిని నడిపిస్తూ ఉన్నావు. ఒక రథం వేసుకుని వెళ్ళి తండ్రిని చూసి నేను బ్రతుకున్నానని చెప్పవచ్చు కదా. వీటన్నిటిని మర్చిపోయినట్లుగా కుమారుడికి పేరు పెట్టాడు. నీ ఉద్యోగంపైనే నీ దృష్టంతా పెట్టినట్లయితే నీవు తండ్రి ఇంటిని మర్చిపోతావు. మరి రెండవ అంశము రెండవ కుమారునికి అతడు ఏమి పేరు పెట్టాడు? ఎఫ్రాయిము. ఇక్కడ నేను దీని గురించి మీకు చెప్పాలి. ఎఫ్రాయిము అనగా దేవుడు అభివృద్ధిపరచును. యోసేపు అనగా దేవుడు అనుగ్రహించును. ఎఫ్రాయిము అనగా దేవుడు అభివృద్ధిపరచును. దేవుడు ఎందుకు ఆ పేరు ఇచ్చాడు? యోసేపు తన కుమారునికి ఎఫ్రాయిము అనే పేరు పెట్టుటకు ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ వ్యక్తి వ్యాపిస్తాడు, యోసేపు పైనున్న అభిషేకము పెరుగుతుంది అనడానికి నిదర్శనము ఈ బాలుడు. కాని యోసేపు కంటే ఈ బాలుడు గొప్ప అభిషేకం కలిగి ఉండాలి. యోసేపు ఆర్థికంగా చాలా శక్తివంతంగా ఉన్నాడు. అయితే ఈ బాలుడు తన తండ్రి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉండాలి. ఒకనికి ఇవ్వబడితే మరొకనికి అభివృద్ధి చెందాలి. నువ్వు కేవలం కొంత శాతమే పెరుగుతున్నావేమో, నీవు అనేక రెట్లు పెరగాలి. అనేక రెట్లు. మీరు వింటున్నారా? అయితే రెండవ భాగమేమిటి? అభిషేకము యొక్క లేదా యాత్ర యొక్క రెండవ భాగమేమిటి? ఇశ్రాయేలీలు దేశమును స్వతంత్రించుకోవడానికి యోర్దాను నదిని దాటవలసి ఉంది. నీకు కావలసింది ఆ దేశమునకు దూరముగా ఎలా ఉండాలి అని నేర్పించే వ్యక్తి కాదు. మొదటి నాయకుడు సన్నిధి గురించి నేర్పించాడు. మరి ఇప్పుడు రెండవ నాయకుడు సన్నిధి గురించి నీకు నేర్పించడం కాదు, ఎందుకంటే దాని గురించి నీకు తెలుసు. రెండవ నాయకుడు ఏమి నేర్పించాలంటే ఆ దేశాన్ని ఎలా స్వాధీనపరుచుకోవాలి. అప్పుడు నీవు అరణ్యములో కలిగి ఉన్న ఆ దేశము మహిమతో నింపబడుతూ ఉంది. రెండవ నాయకుడు నీకు దేశమును అప్పగించాలి. స్వాస్థ్యముగా వ్యక్తిగతమైన అభివృద్ధిలోనికి ఎలా నడవాలి నీకు నేర్పించాలి. బంధకాలను ఎలా విరగగొట్టాలి నేర్పించాలి. ఆ చక్రాలను మొదలగు వాటిని. కాబట్టి ఇక్కడ సరైనటువంటి వ్యక్తి ఎవరు? ఆర్థిక అభిషేకం కలిగిన ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి. సరే, అది మొదటి భాగము. ఇక్కడ ఒక విషయాన్ని మనం చదువుదాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయము ఉన్నది. పద్దనరాము నుండి నేను వచ్చుచూ ఉన్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో మృతి పొందెను. ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున నుండగా అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను. అది ఐగుప్తులో. నేను వారిని దీవించుటకు నా యొద్దకు తీసుకురమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగులించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకునలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనబరిచి ఉన్నాడనగా కళ్ళతో చూడలేదు, ఎందుకంటే కన్నులు కనబడలేదు, అతడు ఆత్మలో చూచుచున్నాడు.
యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును అక్కడ వారిని ఉంచుతున్నాడు. నన్ను చూడండి, ఇది నా కుడి చెయ్యి, ఇది నా ఎడమ చెయ్యి. అయితే తన కుమారుడిని అక్కడ నిలవబెట్టి, తండ్రి నీ ఎడమ చేతి వైపున ఎఫ్రాయిము ఉన్నాడు, ఇతడు మనస్సే నీ కుడి చేతి వైపున ఉన్నాడు. ఆ ఇద్దరు కుమారులను అక్కడ ఉంచాడు. ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. ఎడమ చేతి వైపున ఎఫ్రాయిమును, కుడి చేతి వైపున మనస్సేను ఉంచెను. ఇశ్రాయేలు తన కుడి చేతిని చాచి, ఇక్కడ వినండి, తన కుడి చేతిని చాచి ఎఫ్రాయిము తలపైన దానిని ఉంచెను. అతడు ఎడమ చేతి తట్టున ఉన్నాడు. దాని తరువాత అతడు తన యొక్క చేతులను చాలా యుక్తిగా చాచినట్లుగా చూస్తున్నాము. ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని ఉంచాను. అతడు చిన్నవాడు, రెండవవాడు. మనస్సే తలమీద తన ఎడమ చేతినుంచెను. తన ఎడమ చేతినుంచాడు. ఇశ్రాయేలు యుక్తముగా తెలిసే చేతులను వారిపైన ఉంచాడు. మనస్సే పెద్దవాడైనందున అతడు తన ఎడమ చేతిని పెద్దవాడిపైన ఉంచాడు, తన కుడి చేతిని రెండవ వానిపైన పెట్టాడు. ఏం జరిగిందో చూడండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన ఆ దోత వీరిని దీవించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయెను గనుక అతడు మనస్సే తలమీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి. యోసేపు తన తండ్రితో అంటున్నాడు, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు అని చెప్పాను. నీ కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతనికంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహము అగునని చెప్పెను. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనస్సే వలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగు అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను. సరే, ఇప్పుడు నేను 1 నిమిషంలో చిన్న బ్రేక్ తీసుకోవడానికి ఆపుతాను. ఇప్పుడు ఈ విషయాన్ని నేను తెలియచేస్తుండగా మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడి వాక్యములో చాలా స్పష్టంగా తెలియచేశాడు. దేవుడు రెండవ కుమారుని తీసుకొని మొదటివాడిగా చేశాడు. యోసేపు మొదటివాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుడేమంటున్నాడంటే, యోసేపు నీవు మొదటివాడవు, కాని ఈ ఇద్దరు కుమారులలో నేను 2 గోత్రములను చూడబోవుచున్నాను. కాని ఎఫ్రాయిము 12 గోత్రములలో మొదటివాడిగా ఉంటాడు. మరి ఎఫ్రాయిము ఆ దేశములోనికి వెళ్ళి తన సహోదరులకు దానిని స్వాస్థ్యముగా ఇవ్వాలి. అది భౌతికమైనటువంటి ఇశ్రాయేలు. ఎఫ్రాయిము కుమారుడు లేదా ఎఫ్రాయిము నాయకుడు ఆ జనమును అరణ్యములో నుండి వాగ్దాన భూమిలోనికి నడిపించవలసిన వాడుగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మరి ఆ బాలుడు ఆ దేశమును అందరికీ పంచిపెట్టేవాడిగా ఉంటాడు. ఇది భౌతికపరమైనది. అది భౌతికమైన ఇశ్రాయేలు భౌతికమైన భూమిని పొందుకుంటుంది. అతడు ఆ గోత్రముల వారందరికీ కూడా ఆ భూమిని, వారి భాగములను పంచిపెట్టవలసి ఉంది. మరి కాబట్టి ఆ యొక్క కోణములో మరి యోసేపు మార్చాలి అనుకున్నాడు. ఎందుకంటే మనస్సే మొదటి కుమారుడు స్థానములో ఉండాలని అతడు కోరుకున్నాడు. కాని దేవుడన్నారు, మనస్సే కాదు, అతడు ఎఫ్రాయిము. మనం 12 మంది వేగుచూచు వారి వద్దకు వెళ్ళేసరికి దేవుడేమి చెయ్యాలి? అతడు మర్యాదను పాటించాలి. అక్కడ మర్యాద ఏమిటంటే, మోషే ఎవరినైనా ఎన్నుకోవచ్చు. మోషే దేవుడిని అడిగాడు, ప్రభు అతడు ఎవరు? యెహోషువ అని తెలిస్తే యెహోషువని ఎన్నుకునేవాడు. అది అతనికి అర్థం కాలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, అది యెహోషువ అని. దేవుడు చెప్పాడు, యెహోషువ ఎందుకు? ఎందుకంటే అతడు యొర్దానును దాటి
ప్రజలకు స్వాస్థ్యమును ఇచ్చే సామర్థ్యము కలిగినవాడుగా ఉన్నాడు. తర్వాత ఏమి జరుగుతుందో మీకు తెలుసా? యోసేపు ఇశ్రాయేలు దేశముతో ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అది మరి యోసేపు అప్పుడు అంటాడు ఇశ్రాయేలు జనాంగముతో, మీరు దేశమును విడిచిపెట్టినప్పుడు నా ఎముకలను మీతో పాటు తీసుకువెళ్ళండి, నా ఎముకలను మీతో తీసుకువెళ్ళండి. అతని ఎముకలు, ఎందుకంటే అప్పటికి చనిపోతాడు. యోసేపు ఎముకలను వాగ్దాన దేశములోనికి మోసుకొని వెళ్ళేది అది ఎవరై ఉంటారు? అది అతని కుమారుడే. అది అతని మొదటి కుమారుడు. మరి అది ఎఫ్రాయిము. మీకు అర్థమవుతుందా? దేవుడు దానిని స్థిరపరచబోతున్నాడు. బ్రేక్ తర్వాత మరలా మనం వచ్చినప్పుడు ఎఫ్రాయిము అభిషేకములో ఉన్న సూత్రములన్నిటినీ నేను మీకు తెలియచేస్తాను. దేవుడు వాటిని ఎలాగూ వాడుకుంటాడు. అందుకే ఈ మెగా చర్చలను మీరు చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఆచారబద్ధమైన డినామినేషనల్ చర్చలను విడిచి ఆ చర్చలకు వెళ్తూ ఉన్నారు. అంటే ఈ అభిషేకం వల్లనే దేవుడు దానిని దాటి మానలను నడిపిస్తాడు. అది గొప్ప అభిషేకము, యోధా అభిషేకము. ఆమేన్. నీవు దీనిని అర్థం చేసుకోవాలి. ఎందుకు నూతనమైన ఏర్పాటు భూమి మీద జరుగుతుంది, దేవుడేమి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం.